అందరికీ నమస్తే అండి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షని పోలీసులు మొన్న అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. సో ఆయనతో పాటు మరో 18 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నేత నాగరాజు అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి విరూపాక్ష గారు అర్ధరాత్రి వేళ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేశారంట. అక్కడ ఒక మహిళ దుస్తులను చించేశారు అనేది ఆయన మీద ఆరోపణ. సో దీన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది ఏంటంటే, కర్రలు రాళ్ళు తీసుకొని 15 మంది రౌడీలతో టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన స్వయంగా దాడి చేశారు ఎమ్మెల్యే గారు అని వారి మీద అభియోగాలు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. కానీ బాధిత మహిళ ఫోటో చూపిస్తున్నారు, బాధిత మహిళ వాయిస్ ఇప్పిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ చించేసిన తర్వాత ఆమె సగం బట్టలు చించేసిన తర్వాత ఫోటో చూపిస్తున్నారు, కానీ చించినప్పటి ఫోటో చూపించడం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతోంది. ఇదే ఘటన మీద వైసీపీ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో ఏమిటంటే, అక్కడ ఆ గొడవ జరుగుతున్నప్పుడు, ఘటన జరుగుతున్నప్పుడు ఈ మహిళ యొక్క భర్త వైట్ బనీన్ వేసుకున్న వ్యక్తి ఆ మహిళ నైటీ వేసుకుంటే నైటీని చింపేసినట్టు వీడియో ఒకటి బయటపెట్టింది వైసీపీ సోషల్ మీడియా. అది నమ్మశక్యంగా ఉంది, ట్రాన్స్పరెంట్గాను ఉంది. టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు వీడియో సాక్ష్యం లేదు. సాక్ష్యం ఎవరు? ఆ మహిళే చెప్తోంది. ఎమ్మెల్యే గారు ఇలా వచ్చారు, ఆ మహిళ ఏం చెప్తుందో ఒకసారి విందాం. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఆ మహిళ వెర్షన్ ఒకసారి విందాం. మాదిగలంజా ఫస్ట్ మీ ఆయన పిలిపి, నేను మన సంపేక వచ్చినాను, ఫస్ట్ నువ్వు పిలిపించి వాడిని చంపేసి నేను ఇంటికి వెళ్తాను, ఇందాక సంఘాల్లో కూడా కొట్టేసి వచ్చాను, వాడిని ఎక్కడున్నా పిలిపి, వాడిని మెగాస్టార్లు ఎక్కువైనాయి. ఈ పక్షి వచ్చి లేదు సార్ నేను కాలు మొక్కుతున్నా కూడా నన్ను వచ్చి లేపి కాలుతో తన్నిగినా కూడా లోపల నుంచి ఇగ్గుకొచ్చి నైట్ భుజాల మీద చేయి వేసి నైటే చింపినాడు సార్. నైటే చింపి మరి మీ ఆయన ఎక్కడున్నా పిలుచుని ఫస్ట్ చంపేసి వెళ్ళిపోతాను, ఎందుకు ఇచ్చినారు 10 ఇంటికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చినారు ఆయనకి? సో ఇక్కడ నైటీ చింపినారు అన్నప్పుడు నైటీ చింపిన ఫోటో ఒకటి చూపించారు సోషల్ మీడియాలో. బట్ ఎవరు చింపారు అనేది వైసీపీ సోషల్ మీడియాలో చూపించారు. అండ్ నేను అక్కడ ఉన్న మీడియాని అండ్ అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళతో కొంతమందిని, వైసీపీ వాళ్ళతో కొంతమంది, నాకు సోర్సులు ఉంటాయి కదా నిజం చెప్పేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఎస్ చింపింది అయితే విరూపాక్ష కాదు, నైటీ చింపింది ఆయన కాదు అని అయితే మనకు చెప్పారు. సో ఇక్కడ ఎందుకంటే ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీదే తప్పు కనిపిస్తోంది. మరొక విషయం ఏంటంటే, అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు అర్ధరాత్రి 2:30 టైంలో వెళ్ళారు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు. ఆ రాత్రి వెళ్ళాక సరే, అర్ధరాత్రి అరెస్ట్ చేయడం మన రాష్ట్రంలో 2019 నుంచి పోలీసులకు అలవాటు అయిపోయింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన వాళ్ళని కూడా అర్ధరాత్రి అరెస్టులకే వెళ్ళారు, ఇప్పుడు అదే కొనసాగిస్తున్నారు. అది ఒకటో తప్పు. ఇక రెండోది, వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేశారు, సీసీ కెమెరా ఫుటేజ్ లేకుండా చేశారు. ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి, అది లేకుండా చేశారు. సో ఇక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది. అంటే ఘటనలో ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది, అండ్ విరూపాక్ష ఎమ్మెల్యే అరెస్టులో కూడా పోలీసులు అండ్ ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది. సో ఇందులో ఓవరాల్గా చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ, అధికార పార్టీ వాళ్ళ తప్పు కనిపిస్తుంది. మనం ఎవరు తప్పు అంతే. మేబీ ఆ ఘటనలో ఎమ్మెల్యేకు దురుద్దేశం ఉంటే ఉండొచ్చు. ఒక చిన్న ఘటనని ఆయన నెత్తి మీద వేసుకొని కావాలని గొడవకు వెళ్ళొచ్చు. మంది మార్బలాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం తప్పే, అక్కడ గొడవకు వెళ్ళడం తప్పే. నేను ఇక్కడ ఎమ్మెల్యే చర్యలను సమర్థించడం లేదు. కానీ మహిళను వివస్త్రణ చేశారు, మహిళ బట్టలు చించేశారు అని అన్నారు చూసారా, దాంతో ఈ గొడవ పెద్దదైంది. దాంతో ఈ గొడవ రాష్ట్ర వ్యాప్తంగా చుట్టింది. మరి ఎవరు చించారు అన్నది వస్తే మాత్రం ఆ వీడియో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఆమె భర్తే చించారు అని. సో ఒకసారి ఇందులో పోలీసులు కూడా 1-2 సార్లు క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్, సున్నితమైన అంశాలు. ఊరికే బట్టలు చించేశారు, వాళ్ళు చించారు, వీళ్ళు చించారని సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేసి ప్రచారం చేస్తే దానిలో వాస్తవం ఏంటో పోలీసులు చెప్పాలి. పోలీసుల మీద అధికార పార్టీ ఒత్తిళ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా నిజం చెప్పలేరు. కాబట్టి ఈ విషయంలో మనం పోలీసులను కూడా పక్కన పెట్టవచ్చు. అందుకని ఈ కేసు అక్కడ లోకల్లో స్థానికులు ఏమనుకుంటున్నారు, ప్రజా కోర్టులో ప్రజలు ఏమనుకుంటున్నారు, రేపొద్దున న్యాయస్థానాలు ఏం తేలుస్తాయి అనేదే ఇంపార్టెంట్. పోనీ దీనిలో ఏమైనా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఏమైనా సరిగ్గా రాస్తారంటే, ఈనాడు ఆంధ్రజ్యోతిలోనేమో వైసీపీ డ్రామా ఎమ్మెల్యే వీరంగం అని రాశారు, అండ్ ఆ మహిళ దుస్తులు చించింది ఎమ్మెల్యే అనేటట్టు రాశారు. సాక్షిలోనేమో మరోలా రాశారు.
సరే ఈ 2 వెర్షన్స్, ఈ 2 కథనాలు మనం పక్కన పెట్టేస్తే, అక్కడికి వస్తున్న నాకున్న సోర్సులు అండ్ నాకు వచ్చిన రకరకాల క్లిప్పింగ్స్ ప్రకారం మాత్రం ఆ మహిళ దుస్తులు చించింది మాత్రం ఎమ్మెల్యే కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ విషయంలో ఇంకొంచెం క్లారిటీ ఎవరైనా స్థానికులు ఉంటే ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.